హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్పీ పోస్ట్ ఉంది కదా. సో గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1లో వచ్చేసి డిఎస్పీ పోస్ట్ ఉంది, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని. సో ఇవి రెండు రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి పోలీస్ సర్వీస్లో ఉంటాయి, సో ఇంకోటి వచ్చేసి జైల్స్లో ఉంటాయన్నమాట, ఇంకోటి వచ్చేసి జైల్స్లో ఉంటాయి. సో ఈ రెండింటి గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి జైల్స్. సో ఇక్కడ చూడండి మీరు గ్రూప్ 1లో వచ్చేసి బెస్ట్ అందరూ చూస్ చేసుకునే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి డిప్యూటీ కలెక్టర్. సో డిప్యూటీ కలెక్టర్ ఎక్కువ మంది చూస్ చేసుకుంటారనమాట, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కావచ్చు, సో ర్యాంక్ పరంగా కావచ్చు, చాలా మంచి జాబ్ అనమాట. సో కలెక్టర్ తర్వాత డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉంటాయి కదా ర్యాంక్స్. సో చాలా బాగుంటుంది అనమాట ఈ జాబ్. సో తర్వాత వచ్చేసి చాలామంది పోలీస్ ప్యాషన్తో తీసుకుంటారు అనమాట. చాలామంది డిప్యూటీ మనకి ఐపీఎస్ కావాలనుకున్న వాళ్ళు కావచ్చు, సో యూనిఫామ్ ఉండాలి, ఒక లా అండ్ ఆర్డర్ పరంగా ఉండాలి, చూస్ చేసుకున్న వాళ్ళు డిఎస్పీ కూడా పెట్టుకుని ఉంటారు. సో డిఎస్పీలో కొంచెము కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మిగతా పోస్టులా కాకుండా ఇక్కడ కొన్ని అర్హతలు ఉండాలి, డిఎస్పీకి సపరేట్ కొన్ని అర్హతలు ఉండాలి. అవి ఏవేంటో చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పోలీస్ సర్వీస్లో ఒక డిఎస్పీ ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి కేటగిరీ జైలు సర్వీస్లో ఉంటాయి, జైలర్స్ ఉంటారు కదా అట్లా. సో ఇక్కడ చూసుకుంటే డిఎస్పీకి ఏజ్ ఉంటుంది అనమాట. ఏజ్ వచ్చేసి ఖచ్చితంగా 21 నుంచి 31 వరకు మాత్రమే. సో ఇక్కడ మీకు డిప్యూటీ కలెక్టర్ అవన్నీ కూడా 44 వరకు ఉంటుంది, అంటే స్టేట్ ఇచ్చినటువంటి ఏజ్ వరకు ఉంటుంది. కానీ డిఎస్పీకి మాత్రం ఖచ్చితంగా 31 లోపే ఉండాలన్నమాట. సో జనరల్ కేటగిరీ ఎవరైనా సరే. సో ఏజ్ వచ్చేసి ఇక్కడ 21 to 31 మాత్రమే ఉండాలి. సో కొన్ని రిజర్వేషన్స్కి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. కానీ ఇక్కడ జనరల్కి నేను ఓపెన్గా చెప్పేది వచ్చేసి ఓపెన్ కేటగిరీలో ఇక్కడ ఖచ్చితంగా 31 వరకే ఏజ్ ఉంటుంది అనమాట. 21 నుంచి 31 వరకు ఉన్న మాత్రమే డిఎస్పీకలు. అలాగే జైలు ఇక్కడ పోలీస్ సర్వీస్ ఇది. సో జైలర్స్ కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఉంది కదా మెయిన్, వాళ్ళకు కూడా సో ఇక్కడ వచ్చేసి 18 to 31 వరకు ఉంటుంది అనమాట. 18 to 31 ఇక్కడ మెయిన్ అనమాట. సో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ మెన్, సో ఇంపార్టెంట్ మెన్ జైల్ సర్వీస్లో ఇక్కడ కూడా 18 to 31 వరకు ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మామూలుగా ఏజ్కి సంబంధించినటువంటి రిలాక్సేషన్, ఏజ్కి సంబంధించినటువంటి థింగ్స్, ఇంపార్టెంట్ అర్హతలు ఏమున్నాయి, క్వాలిఫికేషన్స్. ఇక్కడ పోస్టులు కూడా చూడండి 91 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం 91 ఉన్నాయి అనమాట. ఎవరికి? సో డిఎస్పీ పోలీస్ సర్వీస్లో కేటగిరీ 2 పోలీస్ సర్వీస్లో వచ్చేసి 91 ఉన్నాయి. సో జైల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, 2 మాత్రమే ఉన్నాయి. జైలు వచ్చేసి మొత్తము 2 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డిఎస్పీ అయితే 91 వరకు ఉన్నాయన్నమాట. 91 అంటే చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరికైనా పోలీసు కావాలి అంటే పోలీసు డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి, లా అండ్ ఆర్డర్లో ఉండాలి, యూనిఫామ్ వేసుకోవాలి, ఇట్లా పోలీస్ ప్యాషన్ ఉంటుంది కదా, వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. 91 వరకు ఉన్నాయి. సో ఎంపీటీఓ తర్వాత ఇవే హైస్ట్ అనమాట. సో గ్రూప్ 1 నోటిఫికేషన్లో డిఎస్పీలో హైస్ట్ ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి ఏం చెప్పానంటే ఏజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏజ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హైట్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇది హైట్ అనమాట, డిఎస్పీకి సంబంధించినటువంటి హైట్. సో పోలీస్ సర్వీస్లో ఉన్న డిఎస్పీ పోస్ట్ కావచ్చు, లేదా జైల్స్లో ఉన్న పోస్ట్ కావచ్చు, ఏదైనా సరే ఈ హైట్ అనేది మినిమం ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ మస్ట్ బి షార్టర్ దాన్ ది నాట్ బి షార్టర్ దాన్ ది 167.7 సెంటీమీటర్స్. సో 167.7 సెంటీమీటర్స్ మినిమం, దానికంటే తక్కువ ఉండకూడదు అనమాట. దానికంటే తక్కువ ఉంటే నాటలు, దానికంటే తక్కువ ఉండకూడదని చెప్పారు. నాట్ బి షార్టర్ దాన్ ది 176.7 సెంటీమీటర్స్ అయింది ది హైట్ అనమాట. సో నాట్ బి లెస్ దాన్ ది 86.3 సెంటీమీటర్స్ రౌండ్ ఆఫ్ ది చెస్ట్. సో ఫుల్ చెస్ట్ తీసుకుంటారు కదా మనకి ఇన్హలేషన్లో. సో తీసుకున్నప్పుడు మొత్తం వచ్చేసి ఇక్కడ 86.3 ఉండాలన్నమాట. సో నెక్స్ట్ చెస్ట్ ఎక్స్పాన్షన్ చేయమంటారు. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు, సో ఇన్హలేషన్లో ఎక్స్పాన్షన్ చేయమన్నప్పుడు షుడ్ నాట్ బి లెసర్ దాన్ ది 5 సెంటీమీటర్స్. సో మీరు ఎక్స్పాండ్ చేసినప్పుడు చెస్ట్ని వచ్చేసి సో 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు అనమాట, 5 కంటే ఎక్కువ ఉండాలి. సో మినిమం వచ్చేసి 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఇవి వచ్చేసి హైటు ఇవి తీసుకున్నారంట. ఇది జస్ట్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట, జనరల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటిది. సో క్లియర్గా చూడండి, ఇక్కడ హైటు, వెయిట్, చెస్ట్ అవి చూస్తారు. సో ఇక్కడ హైట్ చూసుకుంటే నీట్గా వచ్చేసి 167.7 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. సో మామూలుగా చాలా స్టేట్స్లో వచ్చేసి స్టేట్ పీసెస్లో 165 మాత్రమే 165 సెంటీమీటర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. సో అందుకే వచ్చేసి తెలంగాణలో కొంతమంది అభ్యర్థులు వచ్చేసి సో టీఎస్పీఎస్సీకి అయితే రాశారనమాట, కొన్ని లేఖలు అయితే రాశారనమాట 165 మాత్రమే పెట్టండి అని. అంటే కొన్ని స్టేట్స్లో తీసుకుంటారు 165 మాత్రమే తీసుకుంటారు. సో ఇక్కడ 167.7 తీసుకున్నారు కాబట్టి సో కొంతమంది అయితే అడుగుతున్నారు అనమాట, రిక్వెస్ట్ చేస్తున్నారు టీఎస్పీఎస్సీని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైట్ మాత్రం 167.7 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి మామూలుగా అయితే కామన్గా వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. అది ఎక్స్పాన్షన్ చేసినప్పుడు, చెస్ట్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్. సో ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్కి ద క్యాండిడేట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 164 సెంటీమీటర్స్ ఇన్ హైట్. సో 164 సెంటీమీటర్స్ ఉండాలి, మినిమం వచ్చేసి 164 సెంటీమీటర్స్. ఇక్కడ 167.7 అవసరం లేదు. సో ఇక్కడ హైట్ రిలాక్సేషన్ ఉంటుంది, 164 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. సో డ్యూరింగ్ ఇన్హాలేషన్, చెస్ట్ ఎక్స్పాన్షన్ అప్పుడు మామూలుగా 86 చెప్పాను కదా ఇందాక, 86.3 ఉండాలి. కానీ ఇక్కడ వచ్చేసి 83.82 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ 86.3 ఉండాలి జనరల్ క్యాండిడేట్కి. సో ఎస్టీ క్యాండిడేట్కి అయితే ఇక్కడ వచ్చేసి
అట్లీస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబ్కి వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్కి వచ్చేసి 83.8 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఎక్స్పాండ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 5 పెరగాలి. సో 86.3 ఉన్నా 83.8 ఉన్న సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా సో 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలన్నమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్ ప్రొవిజన్. సో నెక్స్ట్ ఇంకొక ప్రొవిజన్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఉమెన్స్ ఉంటారు కదా, సో ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్ షుడ్ నాట్ బీ లెస్ దాన్ 152.5 సెంటీమీటర్స్. సో ఉమెన్స్ వచ్చేసి హైట్ అనేది 167.7 తీసుకోరు, ఉమెన్కి కొంచెం తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఓవరాల్గా సో మామూలుగా వచ్చేసి తక్కువ ఉంటారు కాబట్టి హైట్. సో ఇక్కడ వచ్చేసి షుడ్ నాట్ బీ లెస్ దాన్ 152.5 సెంటీమీటర్స్. సో 152.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. ఉమెన్స్ అనేవాళ్ళు 152.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు అన్నమాట హైట్. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వెయిట్ కూడా ఇచ్చారు చూడండి. వెయిట్ వచ్చేసి ఉమెన్స్కి సో చూద్దాం ఇక్కడ చూడండి. సో వెయిట్ వచ్చేసి ఉమెన్స్కి సో 45.5 కేజీస్ అనమాట. 45.5 కేజీస్ వెయిట్ అనేది ఉండాలి. మినిమం వచ్చేసి వెయిట్ ఇంత దానికంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. 45.5 కేజీ కంటే సో షుడ్ నాట్ బి మోర్ దాన్ 45.5 కేజీస్ వెయిట్ అంటే ఉండాలి. ఈ విధంగా తీసుకుంటారు. ఉమెన్స్కి అయితే ఈ విధంగా తీసుకుంటారు. సో వచ్చేసి మామూలుగా జనరల్ క్యాండిడేట్కి అయితే హైట్ అనేది ఈ విధంగా తీసుకుంటారు అనమాట. నీట్గా వచ్చేసి హైట్ అనేది ఈ విధంగా తీసుకుంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన హైట్ చూసుకోండి. దీన్ని బట్టే మీరు పోస్ట్ అనేది మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. సో పోస్టులు ప్రిఫరెన్స్ ఇస్తారు. డిప్యూటీ కలెక్టర్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సో డిఎస్పీకి సెకండా, సో ఎంపీడీఓకి ఎన్నో ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సో ఆర్టీఓకి ఎన్నో ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇట్లా పోస్టులకి అన్నీ మీకు ప్రిలిమ్స్ అయిన తర్వాత వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారనమాట. సో అప్పుడు మీరు పోస్టులకి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. మీరు డిఎస్పీకి అలోనా లేదా చూసి పెట్టుకోండి. డిఎస్పీ కూడా చాలా మంచి పోస్ట్ అనమాట. సో ఇది మీకు క్లియర్గా ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను, షార్ట్ వీడియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్.